హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫైనల్లీ ధురంధర్ మూవీ చూశాను. మూవీ నాకైతే నచ్చింది. చాలా బాగా తీశారు, చాలా రియలిస్టిక్ గా ఉంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, బీజిఎం, దట్ సాంగ్స్ అండ్ దోస్ యాక్టర్స్ యాక్టింగ్ అందరూ నెక్స్ట్ లెవెల్లో చేశారు. అది మూవీలో క్లియర్ గా కనిపిస్తుంది. మెయిన్లీ ఆ బీజిఎం ఎక్స్ట్రాడినరీగా ఉంది, మూవీని నెక్స్ట్ లెవెల్లో పెట్టింది. సో మూవీలో చూపించిన రియల్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో గట్టిగా స్ట్రైక్ అయ్యేది ఆ రెడ్ స్క్రీన్ అండ్ దోస్ 26/11 ముంబై అటాక్స్. అక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఆ టైంలో మీడియా కవరేజ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. మీడియా వాళ్ళు అలా చేశారు అని ఈ ఆస్పెక్ట్ ని అడివిశేష్ గారి మేజర్ మూవీలో కూడా చూపించారు అండ్ ఈ మూవీలో కూడా చూపించారు. నెక్స్ట్, పార్లమెంట్ మీద దాడి. ఇది 13th December 2001 లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. అదే మనకు మూవీలో చాప్టర్ 1 లో చూపించిన ఫ్లైట్ హైజాక్ కూడా రియల్ ఇన్సిడెంట్. లైక్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814 24th December 1999 లో 5 టెర్రరిస్టులు హైజాక్ చేస్తారు. అలాగే మూవీలో ఇంకొక విషయం క్లియర్ గా చూపించారు. అక్కడ తప్పించుకున్న వాళ్ళలో ఒకడు పార్లమెంట్ మీద 2001 లో అంటే 2 years తర్వాత అటాక్ చేస్తాడు. అది రియలో కాదో తెలియదు, బట్ జైలు నుండి విడుదలైన టెర్రరిస్టుల వల్ల చాలా హారిఫిక్ ఇన్సిడెంట్స్ రియల్ గా అయితే జరిగాయి. లైక్ పార్లమెంట్ అటాక్ ఒకటి. సో ఈ ప్లేన్ హైజాక్ లో 179+11 మెంబర్స్ కోసం ఆ 5 టెర్రరిస్ట్ ని అండ్ మిగతా 3 మెంబర్స్ ఫ్రమ్ జైల్ వాళ్లను వదిలేయాల్సి వచ్చింది. సో ఇవి నాకు తెలిసిన రియల్ ఇన్సిడెంట్స్. సో వీటి చుట్టూ స్టోరీ అల్లి డైరెక్టర్ గారు నెక్స్ట్ లెవెల్లో మూవీని తీశారు. అది కూడా వెరీ రియలిస్టిక్ గా అండ్ విత్ డీటెయిల్స్. నా మూవీలోకి వస్తే చాప్టర్ 1 ద ప్రైస్ ఆఫ్ పీస్. ఇందులోని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, నెంబర్ 1, 1999 లో ప్లేన్ హైజాక్ సీన్ లో 3 టెర్రరిస్ట్ ని రిలీజ్ చేయాలి అని చెప్తారు. సో ఆ టైంలో అజిత్ సన్యాల్ ఏకే అజిత్ దోవల్ గారి క్యారెక్టర్ ని అజిత్ సన్యాల్ గా మార్చారు. సో తను ఎక్స్టర్నల్ మినిస్టర్ తో 36 మెంబర్స్ ని జైలు నుండి విడుదల చేయాలి అన్న వాళ్ళు 3 మెంబర్స్ చేస్తే చాలు అన్నారంటే వాళ్లకు హోప్ లేదు, ఓపిక నశించింది, ఇంకొంచెం టైం తీసుకొని మన ఆపరేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు డిఫెండ్ చేయలేరు అని అంటారు. సో ఆ టైంలో 3 మెంబర్స్ పిక్ ని మనకు మూవీలో చూపించారు. బట్ అవి రియల్ ఇమేజెస్ ఆఫ్ ద టెర్రరిస్ట్. రియల్ గా 1999 లో వాళ్ళని రిలీజ్ చేశారు. నెంబర్ 2, ఆ అంబాసిడర్ కార్ ఇన్సిడెంట్ కూడా రియల్ థింగ్. మినిస్టర్ వాడే కార్ స్టిక్కర్ యూస్ చేసి వాళ్ళు పార్లమెంట్ లోకి వెళ్తారు. సో అది మినిస్టర్ కార్ అని అనుకుంటారు. అండ్ కార్ కూడా స్పీడ్ తో వచ్చి లోపల ఉన్న ఇంకో అంబాసిడర్ కార్ ని ఢీ కొడుతుంది. సో ఆ కార్ వచ్చిన గేట్ వచ్చేసి గేట్ నెంబర్ 1 అండ్ అది క్రాష్ అయిన ప్లేస్ వచ్చేసి గేట్ నెంబర్ 11 అని ఆ ఫీమేల్ ఆఫీసర్ వాకీ టాకీలో చెప్తూ ఉంటారు. దెన్ అప్పుడే వెంటనే పార్లమెంట్ డోర్స్ అన్ని బంద్ చేయండి అని చెప్తారు. అండ్ ఆ పక్కన ఇంకొక ఆఫీసర్ VVIP గేట్ దగ్గరికి ఆ కార్ పోతుంది అని అంటారు. సో ఇక్కడ ఐదర్ గేట్ నెంబర్ 11 అనేది మిస్టేక్ అయినా ఉండాలి, లేదా అదొక కోడ్ వర్డ్ ఫర్ అటాక్, అంటే డోర్స్ క్లోజ్ చేయండి, డేంజర్ అటాక్ అని ఇన్స్ట్రక్షన్స్ ఏమో. ఎందుకంటే క్లియర్ గా మనకు గేట్ నెంబర్ 1 అని ఇక్కడ చూపిస్తున్నారు. బట్ యాక్చువల్ గా మన పార్లమెంట్ లో 6 గేట్స్ మాత్రమే ఉన్నాయంట. నాకు కూడా తెలీదు, గూగుల్లో వెతికాను. సో కోడ్ వర్డ్ అవ్వచ్చు, ఆర్ మిస్టేక్ అయి ఉండొచ్చు, ఆర్ కావాలని అలా చెప్పించుండొచ్చు. నెంబర్ 3, అఫ్ కోర్స్ 1999 ప్లేన్ హైజాక్ లో వదిలేసిన వాడే మళ్ళీ పార్లమెంట్ లో దాడి చేశారని మూవీలో క్లియర్ గా చూపిస్తారు. అండ్ ఇక్కడ కూడా రియల్ ఫుటేజ్ ని మనకు చూపించారు. ఆ టైంలో అక్కడ ఏం జరిగింది అనేది క్లియర్ గా మూవీలో కూడా చూపించారు. నెంబర్ 4, ఈ దుర్ఘటన జరిగిన తర్వాత అజిత్ సన్యాల్ ఇచ్చిన ఫోల్డర్ ని పరిశీలించిన ఎక్స్టర్నల్ మినిస్టర్ అంటే 2 years తర్వాత 2002 లో ఆపరేషన్ దురంధర్ సాధ్యమవుతుంది. అయ్యేలాగా PM తో మాట్లాడతాను అని చెప్తాడు. ఇంతకీ దురంధర్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఆ దురంధర్ అనే వర్డ్ ని ఎమ్మెల్యేల మూవీలో సత్యనారాయణ గారు చెప్తుంటే విన్నాను అనుకుంటా. ప్రస్తుతానికి ఆ వర్డ్ అదే మూవీలో ఉన్నట్టుగా గుర్తొచ్చింది. సో ఆ డైలాగ్ లో ధర్మ పరిరక్షణ దురంధరుండా యముండా అని ఆయన అంటారు. సో దురంధర్ అంటే అర్థం అన్ ఎక్స్పర్ట్, స్టాల్వర్ట్ అంటే ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్ పర్సన్ ఆర్ పవర్ఫుల్ లీడర్ హూ క్యారీస్ సిగ్నిఫికెంట్ రెస్పాన్సిబిలిటీ. సో అలాంటి వాళ్ళే ఈ మిషన్ లో ఉంటారు. వాళ్ళనే దురంధర్స్ అని అంటారు. సో అందులో ఒకటే ఈ హంజా అలీ మజారీ ఏకే జస్క్రత్ సింగ్. చాప్టర్ 2, స్ట్రేంజర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ షాడోస్. నెంబర్ 5, 2004 లో ఈ మిషన్ స్టార్ట్ అవుతుంది. కోయిన్సిడెన్సో ఆర్ డైరెక్టర్ గారి చాయిస్ నో ఐడియా, బట్ 1999 లో ప్లేన్ హైజాక్ లో వాళ్ళు ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో, అంటే ఏ కంట్రీలో ఫెయిల్ అయ్యారో అక్కడే ఈ మిషన్ స్టార్ట్ అవుతుంది, అంటే ఆఫ్ఘనిస్తాన్. సో 2004 లో ఆఫ్ఘనిస్తాన్ లోని బార్గీమ్ మతల్, ఆ ప్రొనౌన్సియేషన్ ఏంటో క్లియర్ గా తెలీదు, బట్ అక్కడ ఆ ప్లేస్ లో ఈ ఆపరేషన్ దురంధర్ స్టార్ట్ అవుతుంది. అంటే దురంధర్ మిషన్ 2002 లో అప్రూవ్ చేస్తానని చెప్పిన మినిస్టర్ దాన్ని PM ద్వారా అప్రూవ్ చేయించి 2002 నుండి 2004 వరకు జస్క్రత్ సింగ్ కి అండ్ మిగతా వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ వెరీ రిగరస్ గా జరిపించి, అంటే నెక్స్ట్ లెవెల్ లో ట్రైనింగ్ ఇప్పించి 2004 లో మిషన్ కోసం పంపిస్తారు. అంటే ప్రాపర్ టైమ్ లైన్ డీటెయిల్ ని ఇక్కడ పెట్టారు. 1999 లో ఒక ఇన్సిడెంట్, 2001 లో ఇంకోటి, దెన్ 2002 లో ఆపరేషన్ దురంధర్ స్టార్ట్. అందులో భాగంగా ట్రైనింగ్ ఇచ్చి, అంటే నియర్లీ 2 years ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చారని క్లియర్ కట్ గా మనకు మూవీలో చూపించారు. ఏదో అలా చూపించేసి పంపించేశారు అని కాకుండా ట్రైనింగ్ డ్యూరేషన్ కూడా మనకు క్లియర్ గా చెప్పారు విత్ టైమ్ లైన్. సో నియర్లీ 2 years ట్రైనింగ్, దట్ టు కమాండర్స్ ట్రైనింగ్. అంటే ఏ లెవెల్లో తను రాట్ తేలిపోతాడో మనం ఊహించవచ్చు. సో దాని గురించి నెక్స్ట్ డీటెయిల్ లో క్లియర్ గా చెప్తాను. దెన్ అలాంటి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత తనకు ఒక పేరు పెడతారు, అదే హంజా అలీ మజారీ. నెంబర్ 6, హంజా అలీ మజారీ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? హంజా అంటే హంస కాదు, హంజా అంటే లయన్ లాంటి స్ట్రాంగెస్ట్ వన్ అని అర్థం. అండ్ అలీ అంటే నోబుల్ పర్సన్ అని. నోబుల్ అంటే
ఉత్తమమైన తెలివైన వాడని కూడా అర్థం వస్తుంది. అండ్ మజారి అనేది ఒక ట్రైబ్ ఇన్ పాక్, బలోచ్ వాళ్ళను అలా అంటారంట. సో అక్కడ మజార్ అంటే బ్రేవ్ అండ్ టైగర్ లాంటి వాడు అని అర్థం వస్తుందంట. సో లయన్ లాంటి స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో హీఈస్ ఇంటెలిజెంట్, గొప్పవాడు అండ్ అఫ్ కోర్స్ టైగర్ లాగా బ్రేవ్ నేచర్ ఉన్నవాడు హూ ఈస్ వర్కింగ్ ఫర్ అవర్ కంట్రీ. సో అలాంటి పేరుని సెలెక్ట్ చేసి తనను మిషన్ కోసం పంపిస్తారు. అంటే ట్రైనింగ్ అంతా నెక్స్ట్ లెవెల్లో, నాట్ ఓన్లీ ఇన్ కాంబాట్, తెలివి పరంగా, లాంగ్వేజెస్ పరంగా అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇస్తారు. అలా ఇచ్చిన తర్వాత ఆ పేరు పెట్టి మొత్తం సెట్ చేసిన తర్వాత తనను ధురంధర్ని చేసి పంపిస్తారు. సో డైరెక్టర్ గారు ఆ నేమ్ లో అంత మీనింగ్ ని వెతికి అది హీరోకి పెట్టుండొచ్చు. నెంబర్ 7, ప్రీవియస్ పాయింట్ లో ట్రైనింగ్ ఇస్తారని చెప్పుకున్నాం. అందులో భాగంగానే బేర్ హ్యాండ్స్ తో కాంబాట్ ఎలా చేయాలి, వాటర్ లో కాళ్ళకి లాక్స్ తో ఇరుక్కుపోతే ఆ వాటర్ లో పడిపోతే ఎలా బయటకు రావాలి అనే దాని మీద అండ్ ఆల్సో ప్రతి దాని మీద ప్రతిదీ ఆత్మరక్షణ కోసం ఉపయోగపడేవన్నీ నేర్పిస్తున్నారు. సో వాళ్ళ టీం అంటే ఆ ట్రైనింగ్ తీసుకునే వాళ్లకు ఒక పేరు పెట్టారు, అదే బలిదాన్. అంటే బలిదానం. దేనికోసం ఆ బలిదానం అంటే అఫ్ కోర్స్ మన దేశం కోసం, నథింగ్ బట్ ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమైన ప్యాట్రియాటిక్ గాయస్ కోసం ఆ ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళ షర్ట్ మీద బలిదానాన్ని హిందీలో రాసింది అండ్ ఆ లోగో చూడొచ్చు, అది మూవీ కోసం కల్పించింది కాదు, రియల్ గా బలిదాన్ అనే బ్యాచ్ కూడా ఉందంట. అంటే మన ఇండియన్ ఆర్మీ పారా స్పెషల్ ఫోర్సెస్ కి ఆ బ్యాచ్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ కరేజ్, సాక్రిఫైస్, స్పెషలైజ్డ్ ట్రైనింగ్. సో అందులో క్వాలిఫైడ్ అయిన పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండర్స్ మాత్రమే ఆ బ్యాచెస్ ని ధరిస్తారు. అంటే ఎంత టఫ్ అంటే 100 మెంబర్స్ వాలంటీర్ గా ఆ ట్రైనింగ్ తీసుకుంటే అందులో జస్ట్ 5 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారంట. సో అలాంటి ఒక గ్రూప్ ని ఈ 2 years టైం పీరియడ్ లో సంజయ్ సనిహాల్ ట్రైనింగ్ చేపించి దెన్ వాళ్ళ మధ్య అంటే వాళ్ళలో వాళ్ళకి కాంబాట్ క్లాసెస్ పెట్టినట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. సో జస్క్రీత్ సింగ్ లాగానే చాలా మంది ఆ ట్రైనింగ్ తీసుకొని వేరే వేరే మిషన్స్ కి వెళ్ళుండొచ్చు, ఆర్ సేమ్ ఇలాగే పాక్ లో వేరే వేరే ప్లేసెస్ లో ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఉండొచ్చు. సో అందులో ఎవరెవరు ఎక్కడికి వెళ్లారో ఎవరికి తెలియదు. హంజా అలీ మాత్రం లయారికి వెళ్తాడు, రెహమాన్ డకెట్ గ్యాంగ్ లో జాయిన్ అవుతాడు అండ్ రిజ్వాన్ అని ఇంకొకరు అర్షద్ పప్పు గ్యాంగ్ లో దొరుకుతారు. నెంబర్ 8, జస్క్రీత్ సింగ్ బ్యాక్ స్టోరీ ఆర్ ఫ్లాష్ బ్యాక్ ని 2 సార్లు మూవీలో చూపిస్తారనుకుంటా. ఒకటి ఆలం జ్యూస్ షాప్ లో 2004 నుండి 1 year అయిన తర్వాత ఈ సీన్ లో అన్నం తింటున్నప్పుడు చూపిస్తారు. అన్నం తింటున్నాడంటే ఇక్కడ ఇంకొక సీన్ గురించి మాట్లాడుకోవచ్చు. అదే ఈ సీన్ లో గాయాలతో ఉండి నైట్ అంతా ఫుడ్ తినకుండా ఉన్న వాడికి ఫుడ్ ఇవ్వగానే ఆకలితో వెంటనే తింటున్న ఆ పర్సన్ ని నీ పేరేంటి అని ఆ హ్యాండ్లర్ అడిగినప్పుడు హీరో హంజా అలీ మజారి అని అంటాడు. అయినా సరే ఇంకొకసారి ఆ హ్యాండ్లర్ అడిగినప్పుడు ఫుడ్ తినడం ఆపేసి హంజా అలీ మజారి అని చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్తాడు హీరో. సో ఇక్కడ ఆకలితో ఉండి చాలా వల్నరబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ దెబ్బలు కలిగి ఉండి కూడా పేరు అడిగితే ఒరిజినల్ జస్క్రీత్ సింగ్ కాకుండా చాలా కాన్ఫిడెంట్ గా హంజా అని చెప్తాడు. సో అది చెక్ చేయడం కోసమే ఆ హ్యాండ్లర్ టెస్ట్ చేస్తాడు. దెన్ అప్పుడు ఆ హ్యాండ్లర్ ఫేస్ లో ఆ చిన్న హ్యాపీనెస్ ని మనం చూడొచ్చు. లేకపోతే 2 years ఆఫ్ ట్రైనింగ్ వేస్ట్ అయినట్టే. సో మన హ్యాండ్లరే కదా అని ఒరిజినల్ పేరు చెప్తే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. సో ఫ్లాష్ బ్యాక్ విషయానికి వస్తే మేబీ వాళ్ళు తన మదర్ అండ్ ఫాదర్ అవ్వచ్చు. సో తనని అక్కడి లోకల్స్ చంపడానికి ప్రయత్నిస్తారు. మేబీ ఆ మేల్ పర్సన్ ని చంపేస్తారు, అంటే హ్యాంగ్ చేసి చంపేస్తారు. దెన్ అందుకనే ఆ కోపంతో జస్క్రీత్ సింగ్ వాళ్ళని చంపేసి జైలుకి వెళ్తాడు. సో అలా తను క్రిమినల్ అయి జైలుకి వెళ్తాడు అనుకుంటా. జస్ట్ ఎ గెస్ థియరీ. చాప్టర్ 3, ద బాస్టర్డ్ కింగ్ ఆఫ్ లారీ. నెంబర్ 9, చాప్టర్ 2 లో చెప్పిన విధంగా చాలా మంది ట్రైన్ అయ్యి ఇక్కడ లారీ ఏరియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క గ్యాంగ్ లో చేరుంటారు. లైక్ రిజ్వాన్ ఏమో అర్షద్ పప్పు అంటే బాబు డకెట్ అర్షద్ పప్పు గ్యాంగ్ లో జాయిన్ అయ్యాడు అండ్ హంజా ఏమో రెహమాన్ డకెట్ గ్యాంగ్ లో జాయిన్ అవుతాడు. సో ఆల్రెడీ మూవీలో రెహమాన్ డకెట్ చనిపోతాడు కాబట్టి ఒక ఏరియా హంజా కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ అర్షద్ పప్పు అండ్ ఐఎస్ఐ ఇక్బాల్ ని కూడా వేసేసిన తర్వాత మొత్తం లారీ హంజా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అది పార్ట్ 2 లో చూపిస్తారు. దానికోసం ఈ రిజ్వాన్ అఫ్ కోర్స్ హెల్ప్ చేస్తాడు. అంటే మూవీ అండ్లో పార్ట్ 2 ట్రైలర్ లో క్లియర్ గా చూపించారు. నెంబర్ 10, ఈ సీన్ లో మనకు హీరో వెనకాల జాకిర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్పెల్లింగ్స్ లో ఇన్స్టిట్యూట్ దగ్గర ఐ మిస్ అవుతుంది. అంటే వాళ్ళు అంత డమ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ అని డైరెక్టర్ గారు సెటైర్ వేస్తున్నారు. ఇదే కాదు ఇంకా చాలా కళాఖండాలు ఉన్నాయి, అది కూడా క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ రెహమాన్ డకాట్ కొడుకు చనిపోయిన తర్వాత సీన్ లో జమీల్ జమాలి మెంబర్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ అని వేసి పాకిస్తాన్ అవామీ పార్టీ షార్ట్ కట్ లో PAP అని వేశారు. ఇంతకీ అవామీ అంటే పీపుల్ అని అర్థమంట. సో ఈ అవామీ అనేది చాలా పార్టీస్ లో పాకిస్తాన్ లో యూజ్ చేస్తారంట. అంటే రియల్ గా ఎగ్జాంపుల్ గా బలోచిస్తాన్ అవామీ పార్టీ అనేది రియల్ వన్, దాన్ని BAP అని షార్ట్ కట్ లో పిలుస్తారు. కానీ ఇక్కడ డైరెక్టర్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ సెటైరీస్ PAP అనే పార్టీ పాక్ లో లేదు, రియల్ గా లేదు. సో PAP అంటే పాప్, అంటే పాపిస్టోళ్ళ పార్టీ అని, పాపాలు చేసే వాళ్ళ పార్టీ అని అన్నట్లుగా దాన్ని నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేసిన తీరుకి కుడోస్. ఈ పాప్ పార్టీ అనేది రియల్ గా పాక్ లో లేదు అనేది నేను సెర్చ్ చేసిన తర్వాత మామూలుగా నవ్వుకోలేదు. ఇంతకుముందు జాకిర్ ఇన్స్టిట్యూట్ కూడా ఒక పర్సన్ కి సంబంధించిన చిన్న సెటైరే అండ్ అందులో కూడా స్పెల్లింగ్ మిస్టేక్సే. సో ఇలాంటి మిస్టేక్స్ లో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. వెతికితే ఫుల్ ఆన్ కామెడీ సబ్స్టెన్స్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ బాబీ డకెట్ ని వేసేసే సీన్ లో డర్ ఈ అర్కమ్
కోచింగ్ క్లాసెస్ సెంటర్ అని బోర్డు ఉంది. ఇక్కడ మిస్టేక్ కేవలం కోచింగ్ వర్డ్ లో లెటర్ ఏ మిస్ అవ్వడమే కాదు, దే ఆర్ డమ్ అని చెప్పడం కోసం ఏనే లెటర్ రాంగ్ రాయడంతో వాళ్ళకు చదువు రాదు అని చూపించడంతో పాటు ఆ కోచింగ్ క్లాసెస్ సెంటర్ అని రాసుంది అది కూడా రాంగే. ఐదర్ కోచింగ్ సెంటర్ అని అంటారు లేదా కోచింగ్ క్లాస్ అని అంటారు. సో అన్ని కలగలిపి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేసి ఆ బోర్డు మీద రాసి పడేశారు. అండ్ ఇక్కడ ఈ బోర్డు మీద చికెన్ కార్నర్ లో కార్నర్ స్పెల్లింగ్ లో లెటర్ ఈ మిస్టేక్ ని గమనించవచ్చు. ఇంకేమైనా ఉంటే వెతికి నెక్స్ట్ పాయింట్ లో మాట్లాడుకుందాం. నెంబర్ 11, ఉజైర్ ఈ సీన్ లో మూవీలో ఏం జరుగుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లారీలో 2 పార్టీస్ ఉంటాయి. ఒకటి పాప్, అది రెహమాన్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ రెండోది ఎంఎం పార్టీ, దానికి అర్షద్ పప్పు అండ్ బాబు డకెట్ సపోర్ట్ చేస్తారు. సో లారీని ఎవరు వెళ్తారో వాళ్ళు ఈ కరాచీ మొత్తాన్ని వెళ్తారు, అండ్ కరాచీని ఎవరు వెళ్తారో వాళ్ళు పాకిస్తాన్ మొత్తాన్ని వెళ్తారని హంజాకి ఉజైర్ చెప్తూ ఉంటాడు. సో హీరో ఇంటెన్షన్ లారీ మొత్తానికి రాజు అవ్వాలి. దానికోసం అడ్డుగా ఉన్న రెహమాన్, ఉజైర్, బాబు డకైట్, అర్షద్ పప్పు, ఖనానీ అండ్ ఐఎస్ఐ ఇక్బాల్ వీళ్ళని లేపేస్తే లైరీ తన కంట్రోల్లోకి వస్తుంది. సో ఈ 2 పార్ట్స్ లో అదే క్లియర్ గా చూపిస్తారు. బట్ ఎలా చేశాడు అనేది పార్ట్ 2 లో చూపిస్తారు. అండ్ అలాగే ఈ సీన్ లో పాకిస్తాన్ లోని డర్రా ఆదం ఖేల్ అనే ప్లేస్ లో వెపన్స్ అమ్ముతారు. అది వెపన్స్ కోసం కూడా ఫేమస్ ప్లేస్ అని చెప్తూ దానికంటే బెటర్ దాన్ని బీట్ చేసేలాగా ఈ ఫేక్ వెపన్స్ అమ్ముడైపోతున్నాయని ఉజైర్ చెప్తున్నాడు. నెక్స్ట్ సీన్ లో రెహమాన్ వచ్చి నయీం కోసం రివెంజ్ తీసుకోవాలా వద్దా అని ఫస్ట్ డోంగాని అడగంగానే జీ భాయ్ అని అంటూ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నాకు తెలిసిన డాన్ మూవీస్ లో ఒక లీడర్ ఆర్ హెడ్ వచ్చి తన క్రూతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వణుకుతూ ఆర్ చాలా సీరియస్ గా అయిపోయి స్టిఫ్ గా నుంచుని జవాబిస్తారు. బట్ ఏదో క్యాజువల్ గా అని ఫస్ట్ సమాధానం ఇవ్వడం అది చాలా న్యాచురల్ గా అనిపించింది. ప్రీవియస్ గా ఏదైనా మూవీలో అలా ఉందో లేదో గుర్తు రావడం లేదు, బట్ ఇక్కడ అది న్యాచురల్ గా అనిపించింది. సో ఆ న్యాచురల్ థింగే ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అయింది. అలాగే బాబు డకెట్ ని చంపేసిన తర్వాత ఉఫ్ అని రెహమాన్ రిలాక్స్ అవ్వడం, దెన్ ఆ తర్వాత పవర్ఫుల్ డైలాగ్ చెప్పడం, ఆ చిన్న చిన్న డీటెయిల్స్ ఈ మూవీకి వన్ ఆఫ్ ద ప్లస్. స్పై మూవీస్ అంటే ఫార్ములా లాగా కాదు, న్యాచురల్ గా రియాలిటీకి దగ్గరగా చాలా బాగా చూపించిన విధానం ఈ మూవీ జనాల్లో రీచ్ అవడానికి ముఖ్య కారణం. ఆ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా డైరెక్టర్ గారు మిస్ చేయలేదు, దాన్ని ఎన్హాన్స్ చేసి చూపించారు. నెంబర్ 12, ఈ సీన్ లో నోట్లో యాపిల్ ఎందుకుందంటే ఈ పర్సన్ కి యాపిల్ అంటే ఇష్టం. లాస్ట్ టైం ఆలం జ్యూస్ షాప్ ముందు అంటే ఫస్ట్ మీటింగ్ విత్ హంజా యాపిల్ తింటూ కనిపిస్తాడు. దెన్ బాబు డకెట్ వచ్చినప్పుడు కూడా వెళ్తూ యాపిల్ తీసుకుని వెళ్తాడు, తింటాడు. దెన్ నయీం షూట్అవుట్ లో కూడా సేమ్ యాపిల్ తింటూ వస్తాడు. అందుకనే ఎందుకు వచ్చిన గోలరా అని యాపిల్ ని నోటికి స్టిక్ చేసి పైకి పంపించేస్తున్నారు. నెంబర్ 13, ఈ సీన్ లో బాబు డకెట్ కనపడ్డాడు అని ఉజైర్ తో డోంగా చెప్తాడు. ఉజైర్ ఎక్కడ్రా అని అడిగితే పక్క గల్లీలో ఇమ్రాన్ ఖాన్ ఆటోలో ఉన్నాడని అంటాడు. అప్పుడు ఉజైర్ అరే డీకే బోస్ ఎవడ్రా ఈ ఇమ్రాన్ ఖాన్ అని అడిగితే డోంగా మన కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అని అంటాడు. సో నేను కూడా స్టార్టింగ్ లో ఇమ్రాన్ ఖాన్ అంటే ఆటో డ్రైవర్ ఏమో అనుకున్నా, అదేంటి ఆ క్యారెక్టర్ ని ముందే చెప్పలేదుగా, చూపించలేదుగా, ఎవరతను అని అనుకున్నా. బట్ డీటెయిల్స్ కోసం చూస్తున్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ అంటే పాక్ క్రికెటర్, ఫార్మర్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, తను ఫార్మర్ పిఎం కూడా, అంటే మాజీ క్రికెటర్ అండ్ మాజీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ అని అర్థమైంది. సో ఇక్కడ కూడా డైరెక్టర్ గారు మామూలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాదు, అక్కడ వాళ్ళలో కూడా ఇమ్రాన్ ఖాన్ అంటే తెలియదు అన్నట్లుగా చూపించారు. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ కామెడీ ఏంటంటే క్రికెటర్ ప్రైమ్ మినిస్టర్ అని మర్చిపోయారు అనుకుందాం, బట్ ఆ దేశానికి వరల్డ్ కప్ తెచ్చిన క్రికెటరే ఈ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్. వన్స్ ఆ ఇమ్రాన్ ఖాన్ ఎవరు అని అర్థమైన తర్వాత ఒక మీమ్ ఉంటుంది గజబ్ బేజతి అని, నాకు అదే గుర్తొచ్చింది. సో చిన్న సెటర్ కదా అది, నువ్వేం చేసినా మీ వాళ్ళకి చాలా మందికి నువ్వు తెలియదు అన్నట్లుగా ఆ సీన్ ని రాశారు అనిపించింది. సో మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో డైరెక్టర్ గారు సందు దొరికితే అల్లుకుపోతావుగా శివాజీ లాగా ఛాన్స్ దొరికినప్పుడల్లా సెటర్ అండ్ ఆ రోస్ట్ మామూలుగా చేయలేదు. నెంబర్ 14, ఈ సీన్ లో కెమెరా మీద బ్లడ్ స్టెయిన్స్ పడినట్లుగా క్లియర్ గా చూపిస్తున్నారు. రెహమాన్ వెనకాల ఫస్ట్ ఫ్లోర్ లో ఒకతను కిటికీ తీసుకొని ఆ సీన్ చూస్తున్నట్లుగా చూపిస్తున్నారు. ఆ ఏరియాలో కూడా కెమెరా లెన్స్ మీద బ్లడ్ స్టెయిన్స్ కనిపిస్తున్నాయి. సో డీటెయిలింగ్స్ పర్ఫెక్ట్ గా ప్లేస్ చేశారు డైరెక్టర్ గారు. అండ్ అదే సీన్ లో ఇక్కడ ఈ బ్రూటల్ సీన్ లో హంజా కించిత్తైనా భయపడకుండా ఎమోషన్ లెస్ గా తన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంటుందని చూపిస్తున్నారు. బట్ అదే హంజాని ముంబై అటాక్స్ టైంలో తన ఫేస్ లోని ఎక్స్ప్రెషన్ ని గమనిస్తే హీ కేర్స్ అబౌట్ అవర్ కంట్రీ అనేది క్లియర్ గా చూపిస్తున్నారు. ఆ భయం ఎందుకంటే మా వాళ్ళకి ఏదో అయిపోయింది అనే భయాన్ని తను ఫీల్ అయినట్లుగా చూపిస్తున్నారు. సో ఇది పార్ట్ 1 ఆఫ్ దురంధర్ మూవీ డీటెయిలింగ్స్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దెన్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మూవీ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మిగతా చాప్టర్స్ కవర్ చేద్దాం, పార్ట్ 2 థియరీస్ కూడా బిల్డ్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.